తర్వాత బెదిరించి పరిపాలన చేద్దామని చూశాడు. పార్టీలని భూస్థాపితం చేసేసి నేను ఒక్కడనే ఉంటాను, నేను నియంతని, అదేదో దేశంలో కిమ్మ ఎవరు ఉన్నారులేండి, ఆయనలాగా ఎల్లకాలం నేనే పరిపాలిస్తానని చెప్పి ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడని కూడా ప్రకటించేసుకున్నాడు. ఆయన చంద్రబాబు ప్రజలు పట్టించుకోవట్లేదు, మోసం చేస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలు పట్టించుకున్నాడు, సంతోషంగా వచ్చాడు, చంద్రబాబు మోసం చేశారంటున్నారు. మీరు ఏం చెప్తారు అసలు? నేను ఒకరోజు ఒక వ్యక్తి కాకినాడ ఆటో ఎక్కి వెళ్తా ఉంటే, బాబు నీకు ఆటో డ్రైవర్లకు పడుతున్న 15,000 రూపాయలు పన్నియా అని అడిగారు. పన్నియండి, 15,000 నాకు అవసరం లేదండి, ప్రభుత్వ పథకాలు కూడా నాకు అవసరం లేదు. నేను ఈ రోజున భారతదేశానికి స్వతంత్రం 1947 ఎలా వచ్చిందో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి స్వేచ్ఛగా తిరుగుతున్నానండి, నేను నాకు ప్రభుత్వ పథకాలతో కూడా పని లేదండి అన్నాడు. ఇంకొక ఆటో వేరే చోటకి వేరే వ్యక్తి ఎక్కాడు. ఏనానా నీకు ఈ ఆటో డబ్బులు బండి అని అడిగారు. పడలేదండి, వీళ్ళు వేయలేదండి నాకు అన్నాడు. ఏంటి నానా అన్నాడు. నాకు సొంత ఇల్లు ఉంది, ఒక 4 మీటర్లు ఉన్నాయండి అన్నాడు. గత ప్రభుత్వంలో పండి అన్నాడు. అప్పుడు కూడా పడలేదండి అన్నాడు. ఎవరు తీసుకొచ్చారు నిబంధన అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారండి అన్నాడు. మళ్ళీ ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అన్నాడు. మళ్ళీ ఎన్డీఏ కూటమి వస్తుందండి, నేను నిజంగా వైసీపీ అభిమానినే, నాకు ప్రభుత్వ పథకం పడలేదంటే నాకున్న ప్రాబ్లం వల్ల నాకు పడలేదు, కానీ ఇంకో 5 ఏళ్ళు కూడా ఆ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నానండి అని అన్నాడు. నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ సంక్షేమ పథకం అందరికీ పడిపోయింది, 99% పడిపోయింది. వ్యక్తిగతంగా వాళ్ళకి ఐటీ ఉండో, కారు ఉండో, లేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన నిబంధనల వల్ల ఒక 100 గజాలు దాటి ఉన్న వాళ్ళకి పడలేదేమో, కానీ వాళ్ళు కూడా రెటిఫై చేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. గ్రీవెన్స్ అనే కార్యక్రమం పెట్టి వాళ్ళ అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది. అంటే చంద్రబాబు వచ్చాకే మోసపూరిత హామీలతో గెలిచాడు, మోసం చేశాడు ప్రజల్ని, చంద్రబాబు మీద వీళ్ళందరి మీద 420 కేసాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు మరి దాని గురించి? గత వైసీపీ ప్రభుత్వంలో తల్లికి వందనం ఎన్ని 100 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పథకానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి రమ్మనండి. దాన్ని బట్టి మీకు అర్థం. 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజున అన్నదాత సుఖీబాబు కూడా 2 విడతలు పడినాయి, 3 గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ 2 విడతలు పడిపోయినాయి. ఇంకేంటండి స్త్రీశక్తి, మన బస్సులకి ఫ్రీ, లేడీస్కి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నది 26 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా అంతమించి ఏం కావాలి? ఏ పథకం 1 by 1 ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం ఉంది, ఎట్ టైం ఒక సింగిల్ పేమెంట్గా 4,000 ఒకేసారి ఏకంగానే ఇచ్చాం. ఏ పథకం రిలీజ్ చేయాలా చెప్పండి? మీరు ప్రతిపక్షం హోదా లేకపోతే మీరు ప్రశ్నించండి, దానికి మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఓగదంపుడు మాటలు మాట్లాడొద్దని చెప్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం, అందుకే ఓడిపోయాను, చంద్రబాబు మోసం చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. ఏం చెప్తాం మరి దాని గురించి? చాలా అభివృద్ధి చేశారండి పాపం. నిజంగా అయితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అమరావతి రాజధాని శ్మశానంగా చిత్రీకరించి దాన్ని నిజం చేయడానికి చాలా పాటుపడ్డాడు బాబు. చెట్లు మొలిసేటట్టు, ఐరన్ని తుప్పు పట్టేటట్టు, బిల్డింగులు నాశనం అయ్యేటట్టు. ఇంకోటి పోలవరం డయాఫారం వాళ్ళు బిగించి 70% పూర్తి చేసిన పోలవరాన్ని 20% తీసుకొచ్చాడు మొత్తం వరదల్లో కొట్టుకుపోయేటట్టు. 2021లో ఓపెన్ చేస్తున్నాం, 2022లో ఓపెన్ చేస్తాం అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ అంట ఆయన మంత్రి గారు పెద్ద నోరు వేసుకుని అసెంబ్లీలో ఆగాడు. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం, మిమ్మల్ని ఓపెనింగ్ అన్నాడు. ఏది మొత్తం నాశనం చేశాడు. అదే అభివృద్ధి. జనాలు చూసే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఆ అభివృద్ధి చూసి వార్చుకోలేక. అంటే ఇంకా చెప్తా ఉన్నారు 2029లో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాము, టీడీపీ ప్రభుత్వం మొత్తం భూస్థాపితం చేస్తా అని చెప్పి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రప్ప డైలాగులు, పీకలకు వస్తా ఉన్నారు, నరుగుతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా జరుగుతుంది అసలు? ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా ఒకటే వేవ్ పనిచేయదండి. ఒకప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి కొడుకని ఓట్లు వేశారు, తర్వాత బెదిరించి పరిపాలన చేద్దామని చూశాడు. పార్టీలని భూస్థాపితం చేసేసి నేను ఒక్కడనే ఉంటాను, నేను నియంతని, అదేదో దేశంలో కిమ్మ ఎవరు ఉన్నారులేండి, ఆయనలాగా ఎల్లకాలం నేనే పరిపాలిస్తానని చెప్పి ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడని కూడా ప్రకటించేసుకున్నాడు. ఆయనే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నియంత పాలన ఉన్నామండి. మా పార్టీ ఉంది, ఇప్పుడు కూడా ఎలక్షన్ జరిగింది, ఎవరు అధ్యక్షుడిగా ఉండాలి, ఎవరు జనరల్ సెక్రటరీగా ఉండాలి, ప్రజాసేకరణ కూడా తీసుకుంటాం ఐవేరస్ ద్వారా. అది ప్రజాస్వామ్యం అంటే, నిజమైన ప్రజాస్వామ్యం అంటే.
నాకు నేనే ఉంటాను, ఏదో ఆయన పార్టీకి రాసేసుకున్నాడు శాశ్వత అధ్యక్షుడిగా, శాశ్వత ముఖ్యమంత్రిగా నేను ఆంధ్రప్రదేశ్ ఉంటానంటే ప్రజలు ఎర్రోలా? మన రాజ్యాంగ వ్యవస్థ ఒక వ్యవస్థ ఉంది, ఓటు వేయాలి, ప్రజలు బయటకు వచ్చి నువ్వు కావాలని ఓటు వేయాలి. వేసే పరిస్థితి ఎప్పుడూ నువ్వు కోల్పోయావు. నీకు అసలు నాకు తెలిసి నెక్స్ట్ పులివెందులు ఓడిపోతావు అని చెప్పి నా అభిప్రాయం. మరి ఏం చెప్తారన్న, తిరుమల తిరుపతి దేవస్థానంలో చోరీ జరిగితే జగన్మోహన్ రెడ్డి అది చిన్న చోరీయే కదా అని చెప్పి ఒక హిందూ సంప్రదాయం మొత్తం అగౌరవపడేలాగా వ్యాఖ్యలు చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? తప్పు చిన్న తప్పు పెద్ద తప్పు అని చెప్పి రాజ్యాంగంలో రాయలేదండి. తప్పును తప్పనే ఖండించారు. ఎందుకంటే ఈ రోజున చిన్న తప్పు చేయడానికి కానీ మనం అవకాశం ఇస్తే ఇదే అవకాశాన్ని తీసుకొని ఇంకో పెద్ద తప్పు చేస్తారు. ఆ రోజున 10th క్లాస్ చదివేటప్పుడు నువ్వు ఏదైతే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశావో ఆ రోజునే కానీ నేను కట్టడి చేసి ఉంటే ఈ రోజున బాబాయ్ అచ్చిన చేసి అంత దారికి వెళ్ళేవాడు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏం చెప్తారు ఫైనల్గా ఎవరు గెలుస్తారు, జగనా చంద్రబాబు? అసలు జగన్ అనే వ్యక్తి ఎక్కడున్నాడండి? ఆయన ప్రతిపక్షవాదే లేదు. నెలకోసారి ఏదో చుట్టపు చూపుకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతావు నీకే తెలియదు, ఆ ప్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. చిన్న చోరీ అంటాడేంటి, 3 రాజధానుల మీద మీ స్టాండ్ ఏంటంటే ఈ రోజు 2 అయిపోయింది రేపు మాట్లాడుకుందాం అంటున్నాడు. ఏంటండి ఆయన అసలు ఆయన పార్టీ కానీ ఆయన గురించి కానీ మాట్లాడుకునే పరిస్థితులు జనాలు లేరు, మిగతా పార్టీ వాళ్ళు కూడా అసలు ఊహించట్లా. ఎట్ట ఇంకో 15 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో రెపరెపలు ఆడుతూ ఉండదని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నాడు, కోటి సంతకాలు సేకరించిన గవర్నర్ కలుస్తాం 17వ తారీఖున చంద్రబాబు మీద కేసు వేస్తాం దాని గురించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. దాని గురించి ఏం చెప్తారు? మరి మేము తీసుకున్న ఏ నిర్ణయమైనా కూడా చట్టబద్ధంగా ఉండిద్ది కానీ వ్యక్తిగతంగా ఉండదండి. ఈయన గవర్నర్ కాదు, కోర్టుకి వెళ్ళండి, వ్యవస్థలు ఉన్నాయి కదా అని మేము కాదనట్లేదు. అది నిజంగా తప్పైతే వాళ్ళే తెలుస్తారు. వాళ్ళు కోటి సంతకాల సేకరణ ప్రజాభిప్రాయం అంటున్నారు కదా, నిజంగా ప్రజలు మీకు సంతకాలు పెట్టారా? సంతకాలు పెట్టారంటే నిజంగా రేపు పొద్దున ఎలక్షన్లు మీరు పోటీ చేయండి, మీకు అసలు డిపాజిట్ ఈసారి అసలు ఎంత వస్తుందో కూడా అప్పుడు జనాలు నిర్ణయిస్తారు. ఇవన్నీ ఎందుకండి అనవసరమైన మాటలు? మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళండి, తప్పులేదు. ప్రజాస్వామ్యం మీకు హక్కు ఇచ్చింది కదా, పోరాడండి. నిజంగా అది వ్యతిరేకం అయితే కోర్టులు నిర్ణయిస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది మా ప్రభుత్వం. కోటి సంతకాలు కూడా జెన్యూన్గా సేకరించారన్నా లేకేంటి అసలు కోటి సంతకాలు సేకరించా ఇంకా పైన సేకరించామని మాట్లాడుతున్నారు కదా? మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా కడితే రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా ఆగి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి చూస్తూ ఉంటాడు. అదే వీళ్ళు టెంట్ వేసి వైసీపీ జెండా కడితే ఈ సందొద్దు పక్క సందులోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు జనాలు. ఏంటండి సంతకాల సేకరణ ఎవడు పెట్టాడండి? ఇలా కార్యకర్తలు ఒకటిదానికి 4 సంతకాలు. నిజంగా సంతకం అంటే ఏంటి? ఓటు వేసి మిమ్మల్ని ఎక్కడైతే కూర్చోబెట్టారో అప్పుడే మీ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఇంకా మీ సంతకాల సేకరణ ఇవన్నీ బోటకం, ఏదో చెయ్యాలి కార్యక్రమం చేశారు అంతే. ఏది దొరకలేదు, ఏ తప్పులు దొరకట్లేదు అని దాని మీదకి వెళ్ళారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకైతే ఏదైతే మంచి చేయాలనుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి కానీ వ్యక్తిగత నిర్ణయాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.